ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2, streaming now on ETV Win app. రగి ముద్దరాగమాయ దెబ్బకే మనసు పాయ జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ రగి ముద్దరాగమాయ దెబ్బకే మనసు పాయ జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ నడుపురి నట్టమాయ అప్పడోని మాయ. అందరికీ నమస్కారం అండి. ఈ ఊర్లో ఏకైక ఫోటోగ్రాఫర్ నేనేనండి. పెళ్లిళ్ళు, దినాలు, చద్దినాలు, చావులు ఏదైనా సరే మన ఫోటో తీస్తేనే ఆఖరి చచ్చిపోయిన ఫోటో అన్న రావాలని సరే మనం తీయాలన్నమాట. సో ఏమంటే సరే ప్లీజ్ కాంటాక్ట్ నరేష్. అవును, మన షాప్ కి ఎవడో వస్తే డబ్బులు తీసుకోదట ఫోటో షూట్ చేసి కూడా. అవును, నువ్వే అన్నావు కదా ప్రీ వెడ్డింగ్ అని, అందుకే తీసుకోలే. అది ప్రీ వెడ్డింగ్ అదరా, ప్రీ వెడ్డింగ్ డబ్బులు తీసుకోవాలి. అవునా అవునా సరేగా నన్ను చెప్పరా, నువ్వు తీసిన బెస్ట్ ఫోటోగ్రఫీ ఏదన్నా? అరే నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ రా. అమ్మ, వైల్డ్ లైఫ్ అంటే మంచిదే. చూడు, 2 కుక్కలు కలిసి మాట్లాడుకున్న ఫోటో, 2 కుక్కలు పరిగెడుతున్న ఫోటో, అవునా 2 కుక్కలు కలిసి తింటున్న ఫోటో. అబ్బా, ఇది 2 వద్దు చూపించదు. అన్న చూపేనా చిన్న కథ కదిరిద్యా వద్దురా వద్దురా. ఇందులో ఆది భాస్కర్ ఉన్నారు. నువ్వు సామాన్యుడు కాదురా. కాదబ్బా, మొన్న గోవాకి వెళ్ళావు కదా, ఆ. ఏమైనా ఫోటో తీసావా? అది బట్టలు లేకుండా క్లిప్స్ తీసా కొన్ని. బట్టలు కూడా క్లిప్సా? ఆ, చూపి అన్న, నేను ఎవరు చెప్పా ఒరే దుర్మార్గుడా, నీ దగ్గర ఉంచుకోలేదు. నిజంగా ఎవరు చెప్పా? అది ఎంత కష్టపడడం తెలుసా? ఆ. అసలు బట్టలు లేకుండా క్లిప్స్ తీయడం చాలా కష్టం కదా. ఇదిగో ఇదేంటి క్లిప్స్ ఉన్నాయి? క్లిప్స్ కే తీసా, బట్టలు బట్టలు లేవు. ఒరేయ్ కాదురా, ఇంకెవరు కస్టమర్లు రాలేదేంటి? కస్టమర్ రాలేదేంటి? ముద్దు గుమ్మ గుండె గీసుకున్నదే నీ బొమ్మ, ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ, నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా, నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా. మనది లవ్ మ్యారేజ్ కదా, కనీసం ప్రీ వెడ్డింగ్ అయినా గ్రాండ్ గా చేయండి. ఓ పిచ్చిదానా, దానికోసమే ఇక్కడ తీసుకొచ్చిన. ఈ ప్రీ వెడ్డింగ్ ఎంత గ్రాండ్ అంటే 25 లక్షలు ఖర్చు పెట్టి అంతా సెటప్ చేశా. మామూలుగా ఉండదు. మొత్తం మీ కుటుంబం మా కుటుంబం అందరూ చెప్పుకోవాలి ఈ ప్రీ వెడ్డింగ్ గురించి. సోషల్ మీడియా అంతా వైరల్ అవ్వాలి. నమస్తే సార్. హలో. ఎస్, ప్రీ వెడ్డింగ్ మీరేనా? ఫ్రీగా డబ్బులు తీసుకుంటానండి. అమ్మాయి బ్లైండ్ కాబట్టి పెళ్లి ఒప్పుకోదు, లేకపోతే ఒప్పుకోదు. హలో, ఐఎమ్ నాట్ బ్లైండ్. బట్ హీస్ నాట్ ట్రైన్డ్. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. ఏమా మీ నాన్న ఏమైనా 10 కోట్లు అప్పే ఉన్నాడా? లేదు. పోనీ నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా? లేదు. పోనీ నీకు మెంటల్ ఏం ప్రాబ్లం ఉందా? ఏం మాట్లాడుతున్నావు? మరి మనోడితో ఇలా పెళ్లి అంటే ఒకసారి షాక్ అయ్యండి, అంతే, అంతమించి ఇంకే లేదు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? రండి రెడీ, సూపర్ సార్. కొంచెం చేది అమ్మ కొంచెం దగ్గర అమ్మా, ఇంకొంచెం నా దగ్గర అమ్మా, అలా దగ్గర అది రే పొడి అడిగి. ఏంట్రా ఇది? నాది ప్రీ వెడ్డింగ్. సార్ మీరు సోలో ఎంత బాగున్నారు తెలుసా? చాలా బాగున్నారు. మీరు హీరోగా ట్రై చేయండి, ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? ఇలా కాదు కానీ మీకోసం సెట్ చేసాం. ఆ లవ్ ఉంది కదా సార్, ఆ లవ్ లో మీకు బుర్రపెట్టని చెప్తాను. ఆయనే లవ్లా పెట్టమన్నాడు. ఓ పని చేయండి సార్, బయట నుంచో నువ్వు సార్ లోపలికి వెళ్ళండి సార్. నువ్వు వచ్చేసే బయటికి. సార్ లోపల దోమలు కొట్టండి. సూపర్ సార్. ఒరే పిచ్చి, నువ్వు ఇక్కడ దోమలు కొట్టుకో, ఆడక్కడ దారి. అద్దరిపోయింది సార్ ఫోటో షూట్. మీరు ఏం కంగారు పడద్దు, 2 days ఇచ్చేస్తాం సార్. 2 days కాదు, 25 లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నా. ఓకే. బాగా రావాలి, లేకపోతే మామూలు కూడా చెప్తున్నా. ఓకే. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీకు వాట్సాప్ చేస్తాను. నా నెంబర్ తీసుకో. తన నెంబర్ నా దగ్గర ఉందిలే, నువ్వు వెళ్ళు. గోవిందా. A few minutes later. అరే నరేష్, అన్నా వెళ్ళరా. అన్నా, నువ్వు ఎంత టెన్షన్ పడుతున్నావు, లోపల ఖచ్చితంగా అమ్మాయి ఉండదు. వెళ్ళరా.
మొత్తం ఫొటోస్ రెడీయా, అన్నా అన్నా వీడియోస్ రెడీయా? ఎలా చెప్పాలో అర్థం వాడు కావట్లేదు 5 లక్షలు ఇచ్చాడు రా. అన్నా. ఏమైందిరా? చిప్పు పోయిందన్నా. చిప్పు పోయింది. చిప్పు పోవడం ఏంటరే? 5 లక్షలు ఇచ్చాడు వాడు. అన్నా పోయిరా 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 మావా. ఇప్పుడు చిప్పు పోయిందంటే వాడు వచ్చి మనం ఎక్కేస్తాడు రా. వాడు చిప్పు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందు పెళ్లి క్యాన్సిల్ చేయాలరా. ఎంతకి తెగించారా? ఆ పెళ్లి క్యాన్సిల్ చేసాం అనుకో, ఇంకా చిప్పు వదిలేస్తాడు, అమ్మాయి వదిలేస్తాడు, మనం తగులుకోవచ్చు. అదే బెటర్. చిన్న కథ కదిరిద్యా. పెళ్లిళ్ళు చెయ్యాలన్నా పెళ్లిళ్ళు చెడగొట్టాలన్నా ఒకటే బ్యాచ్ రా. శ్రీదేవి డ్రామా కంపెనీ. ఫోన్ చేయాలి. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. అయ్యో ఏంటి ఈ రోజు నేను ముందుకు వచ్చేసా? ఇంద్రజ గారు ఎక్కడా? చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్ర లేపి రే అంతా తెగ అల్లరి చెయ్యాలి. చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం. అవును, ఇక్కడ ఇంద్రజ గారు రావాలి. లేదా ఇంద్రజ గారు? రామప్రసాద్ గారు నేనే, గుర్తుపట్టలేదా? హే కిడ్, మమ్మీ డాడీ పర్మిషన్ తెచ్చుకున్నావా ఇక్కడ రావడానికి? నోర్మోయ్, అంత పెద్ద గొడ్డే వచ్చాడు, నేను రావడానికి ఏంటి? ఓ నేను గొడ్డు వాడు కిడ్డు. బేసిక్ గా మేడం నేను ఫోటోగ్రాఫర్ మేడం. అవునా? ఆ. అయితే ఈ డ్రెస్ లో నాకు ఒక ఫోటో తీసి పెట్టరా ప్లీజ్. ఎప్పుడు ఇస్తారు? మీకు ఫోటో తీసి వెంటనే ఇచ్చేస్తాను మేడం. బేసిక్ గా వేరే వాళ్ళకి అయితే 10 నిమిషాలు టైం పడుతుంది. అదేంటండి, కలర్ కరెక్షన్స్ ఎడిట్ అవన్నీ చేయాలి కదా. అవన్నీ వాళ్ళకి మేడం, మీరు నేచురల్ బ్యూటీ కదా, మీకు ఎందుకు అవన్నీ? అందమా అందుమా అందనంటే అందమా. మరి నాకు నీకు ఫోటో తీస్తే ప్రెసర్లకు పంపించాలరా, క్లీన్ చేయాలి, కడగాలి, ఆరబెట్టాలి, చాలా టైం పడుతుంది. చాలా యాడ్ చేయాలి కదా. ఇంతకు మమ్మల్ని ఎందుకు పిలిచారో విషయం చెప్పండి. చెప్పండి. బేసిక్ గా మేము ఫోటోగ్రాఫర్స్ మేడం. ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ చేసాం మేడం. వాడు మాకు 10 లక్షలు ఇచ్చాడు. మ్యాట్ అంటే ఏదో దానికి చిప్పు అక్కడ దొబ్బెట్టాడు. వాడు ఇప్పుడు ఫోటోలు అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం అవట్లేదు. సో అందుకే మీరు ఏం చేస్తారో తెలియదు మేడం. మొత్తానికి ఏదో విధంగా ప్లాన్ చేసి ఆ పెళ్లి చెడగొట్టారు అనుకోండి, ఆ ఫోటోలు అడగడం. అసలు మీరంతా మనుషులేనండి? ఈ చెడగొట్టడాలు, చెత్త పనులు చేయడాలు ఇవన్నీ మాకు రావు. మేమంతా మంచి విధంగా సక్రమంగా చేసి పెడతాం అంతే. అలాగే చేసి పెట్టండి, ఆటోమేటిక్ గా చెడిపోద్ది. అది ఒరే నువ్వుంటే ఏదైనా చెడిపోతుందిలే గాని. చూడండి రామప్రసాద్ గారు, చెప్పండి మేడం. మేమైతే మాత్రం సూపర్ గా ఎంటర్టైన్మెంట్ ఇస్తాము. వాళ్ళ చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ వాళ్ళందరినీ పిలవండి. మేం ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఈ సమయంలో ఆ చిప్ ఎక్కడుందో వెతికి పట్టుకునే ప్రయత్నం మీరు చేయండి. డైరెక్ట్ తిప్పి ఎత్తుకుందాం. ఎందుకు అంటే మేడం మనకి ఒక హలో మేడం ఏంటి అక్కడ గుసగుసలు? అదే మేడం, మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాండి. దీంతో మనం చిప్ ఎతికేద్దాం, దొరికేస్తుంది. అవును, దొరికిన తర్వాత హ్యాపీగా మేము మ్యారేజ్ ఈవెంట్ కూడా చేసి పెట్టి వెళ్ళిపోతాం. సూపర్. మాకు ఓన్లీ కలపడం వచ్చు, చెడగొట్టడం రాదు. అవును, మీరు అదే చేయండి. అలివిడిపోతారు. ఏం మాట్లాడుతున్నావురా? ప్రస్తుతానికి ఈవెంట్ స్టార్ట్ చేయాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ, మీ మొహాలు ఎక్కడెక్కడో. ఇంతకీ ప్రీ వెడ్డింగ్ షూట్ అన్నారు, వెడ్డింగ్ ఇదంతా అన్నారు కదా, మరి ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడ? ఇక్కడ. అందుకే నా చిప్పు. వాడిని చూడడం చిప్పు దొబ్బింది. ఏం కాదులే. పెళ్లి అనగానే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, బంధువులు, రిలేటివ్స్ వీళ్ళందరూ ఉండాలి కదా. అప్పుడే కదా మొత్తం ఈవెంట్ ఫుల్ గా ఉంటది. మరి పెళ్లి కొడుకు గారు, బంధువులు అందరూ ఉన్నారు, పిలిపించేస్తా ఇప్పుడే. హలో, అరే ప్రీ వెడ్డింగ్ గ్రాండ్ గా చేసా, 25 లక్షలు ఖర్చు పెట్టి అవన్నీ చూపిస్తా, వచ్చేయండి తొందరగా. దబిడి 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 నీ చెయ్యే ఎత్తుకాల
డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్తున్నారా? ఎంతమంది కోసుకుంటున్నారు? అన్నగారు నమస్తే అండి. మీరు రమేష్ గారికి బ్రదర్ లా ఉన్నారు, చాలా స్మార్ట్ గా ఉన్నారు. బాబాయ్ గారు బాగున్నారా? మొన్న మీరు రీల్ చూసారండి మంచుకొండలో, ఇంకొకటి చేయవలసింది కదా. ఖాళీ ఉండట్లేదు కదా మీకు? ఖాళీగా ఉన్నారు కాబట్టి రీల్స్ చేసుకుంటున్నారు. ఇంకో 4 రీల్స్. అబ్బా అమ్మ చిన్న బ్లేమ్. ఫ్యాన్స్ అందరూ కామన్ అని తిడతారు కదా అప్పుడప్పుడు అమ్మను కూడా. లేదు లేదు లేదు. బాబాయ్ గారు మన మీరు రీల్స్ చూసారండి, ఇంకొకటి చేయొచ్చు కదా రీల్స్. చేద్దాం ఎక్కడా ఉత్తరి నేసి పడిపోతాను. అబ్బో సార్ మరి శక్తిమాన్ 3D మరి. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. ఎక్కువ మాట్లాడకు. ఆరోగ్యశ్రీలో అన్ని పథకాలు అమలయ్యేది నీకే తెలుసా? నీకే తెలుసా? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సార్ నమస్తే అమ్మా. మొన్న మీరు వంట చేశారు, చికెన్ మటన్ చాలా బాగా చేశారు, అదిరిపోయింది తెలుసు. అసలు నువ్వు తిన్నది కదా, నీకేం తెలుసు? తినుంటే అదిరిపోయింది అనుండు. మీరు రమేష్ గారికి ఏమవుతుంది నాకు మాత్రం అర్థం అవుతారు. అరే మీకు పెళ్ళి ఉన్నట్లుంది, ఇంకా ఆ మంచి అబ్బాయిని చూసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కదండి. నా డ్రెస్ కి మ్యాచ్ అయ్యేవాడు ఇక్కడ ఒకడు ఉన్నారండి. డ్రెస్ కి మ్యాచ్ అయ్యేవాడా? ఎవరు? అరే నువ్వు మాట్లాడుతున్నావా దీని గురించి? ఎవరో దీన్ని పెట్టింది? ఊకుకే కొడుతుంది. రేయ్ డైరెక్టర్ గుడివాడ బాబు. డైరెక్టర్ గుడివాడైనా విజయవాడైనా ముందు మంచివాడా చెడ్డవాడా అని చూడాలి. అది కరెక్టే కానీ ఇంతకి మంచోడా చెడ్డోడా అది ఎపిసోడ్ అయిపోయాక తెలుస్తుంది. అమ్మో అమ్మో. బ్రో yes కలర్ ఫోటో బాగా తీస్తావా, బ్లాక్ అండ్ వైట్ ఫోటో బాగా చేస్తావా? బ్లూ కలర్ ఫోటో బాగా చేస్తా. ఆయనే యాక్ట్ చేస్తా ఉంటాడు, ఆయనే యాక్ట్ చేస్తా ఉంటాడు. కాదు పండు, మొన్న లేడీ గెటప్ లో నీ సాంగ్ చూసాను, అద్దరిపోయింది. ఆ సాంగ్ టెలికాస్ట్ అయిన తర్వాత ఏమైనా ఆఫర్స్ వచ్చాయా? ఆఫర్స్ రాలేదు, బేరాలు వచ్చాయి. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. రామ్ ప్రసాద్ గారు చెప్పండి. ఆ ఫోటోలు చూపించండి, మా బంధువులకు చూపించుకున్న ఫ్రీ వెడ్ షూటింగ్ 25 లక్షలు ఖర్చు పెట్టి చెప్పేస్తాను. ఫోటోలు ఇప్పుడే ల్యాబ్ పంపించాం, ఒక్క అరగంటలో వస్తే. ఈ లోపల చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, సాంగ్లు, సింగింగ్ అన్ని చాలా. ఇప్పుడు అంతా డిజిటల్ సిస్టమ్ కదా, కాదండి బంటి ఫోటోలు బంతిలా కనిపించాలంటే కాస్త ఓపిక ఉండాలి. ఓకే మీరు హ్యాపీగా వెళ్ళి కూర్చొని రిలాక్స్ అవ్వండి. ఫోటోస్ బయలుదేరే వస్తున్నాయి. ఓకేనా? ఓకే ఓకే రిలాక్స్ అవ్వండి, కూర్చోండి. సో శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో మాత్రం గేమ్ అయితే సూపర్ గా జరుగుతుంది. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు గో ఆన్ అ బ్యూటిఫుల్ మ్యూజికల్ రైడ్. అండ్ ఈ మ్యూజికల్ రైడ్ ని ముందు తీసుకొని వెళ్ళడానికి వచ్చేస్తున్నారు two beautiful ladies. Please welcome లిప్సికా and సోనీ. నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష పువ్వుల పరిమళాన్ని పరిచయం చేసావు. తారలు మెరుపులన్నీ దోసిలిలో నింపావు. మబ్బుల్లో చినుకులన్నీ మనసులోన కురిపించావు. నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావుగా. నీ జ్ఞాపకాలన్నీ ఏ జన్మలోనైనా నే మరువలేనని నీతో చెప్పాలని చిన్ని ఆశ. ఓ ప్రియతమా, ఓ ప్రియతమా. వీచేగాలుల విరహం నీవే మారాన జోడు. వచ్చిపో కొంచెం ఇచ్చిపో, నన్ను మించిపో నీ దానరా.
తెలుసునా తెలుసునా మనసుకే తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక ఎలా ఎలా దాచి ఉంచేది ఎలా ఎలా దాన్ని ఆపేది అతడు ఎదురైతే ఏదో జరిగిపోతుంది పెదవి చివరి పలకరింపు నిలిచిపోతుంది కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకు ఇంతవరకు లేదుగా ఇప్పుడు ఏమైందో కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలకలేక తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా నవ్వులో హాయి రాగం మూవల్లో వాయువేగం ఏమైందో ఇంతకాలం ఇంతమంది బృందగానం ఇవాళే పంపినేమో ఆహ్వానం నవ్వులో హాయి రాగం మూవల్లో వాయువేగం ఏమైందో ఇంతకాలం ఇంతమంది బృందగానం ఇవాళే పంపినేమో ఆహ్వానం పాలవెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా స్వాతి జల్లుగా స్వరాలెన్నో పలికే సరికొత్త రాగాలుగా నింగేదాకా పొంగిపోగా హొరెత్తిపోతున్న కాన్న బజానా చెంగుమంటూ ఆటేనా చిత్రంగా జావళిలో పాడేనా అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువుల్ని తిరిగేనా గుండెల్లో గాయమేమో చలంగా మారిపోయి మాయ చేసే అమాయి ప్రేమాయే ఎంత గాయమైన గానీ నవీనికేమి కాదు పువ్వు సోకి నీ సోకు కన్నేని వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది నాదు సోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది మమకారమే ఏలాలి పాటగా రాసేది హృదయమా ఉమాదేవిగా శివుని అర్థభాగమైన లోన నిలువుమా శుభలాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి జో లాలి లాలి జో మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా తువానలిటు కొట్టి తీరాలోయ్ మళ్ళీ నా తోరుల మత్తులెలగాలోయ్ చాముదం మారుతుందం ఉంది చేతుల్లోనే స్వర్గం పిల్లరాతి రోలే జాతరో కళ్ళు వచ్చిపోయే వాడి కోసం ఎదురో కన్నీరా పన్నీరా నిన్నేరా
చూసాక కానారావే కళ్ళిప్పి చూసాక కానారావే కళ్ళిప్పి చూసాక కానారావే ఇన్నాళ్ళ నుంచి గుండె లోతున ఈ ప్రేమ దాగుందో గుర్తించవే అందాలు తెన్నుల్లో కందాల జన్మాలు వేచి ఉండాలా అరే నా దిక్కు చూస్తూనే చాలంటూ నువ్వు అట్టా పోతే పోతే ఎట్టా చినరాయా పూతువానలేటు కొట్టి తీరాలోయ్ మళ్ళీ రాత్రుల ముద్దులెలకాలోయ్ జానుదం మారదం ఉంది చేతుల్లోని స్వర్గం పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి తెల్లమబ్బు ఉరిమేనా కళ్ళెర్ర చేసి మెరుపై తరిమేనా Beautiful, big round of applause for Lipsticka and Sony. అసలు మ్యూజికల్ రైడ్ అంటే ఇది అనేది నిజంగా మన ఇవాల్టి ఈవెంట్ కి యాప్ట్ అబ్బా. And thank you so much for coming today to Sridevi Drama Company. అసలు మీ వల్ల చూస్తున్నారు కదా, ఇటువైపు మా పెళ్లి కొడుకు వాళ్ళు, పెళ్లి కూతురు వాళ్ళు ఇటువైపు ఉన్నారు. వాళ్ళు మ్యూజిక్ విని తర్వాత ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు తిను. మ్యూజిక్ లో మైమర్చిపోయి పెళ్లి కూడా వద్దనుకుంటుంది అనమాట, అంతలాగా తను పాటలో ఇన్వాల్వ్ అయిపోయి ఉంది. సైతజ గారు, ఈ మ్యూజికల్ రైడ్ మీకు ఎలా అనిపించింది? ఒక్క మాటలో చెప్పాలంటే మంచు కొండల్లో నిలబడి ఐస్ క్రీమ్ తిన్నంత హాయిగా అనిపించింది. నాకు కూడా మంచు కొండల మధ్యలో ఐస్ క్రీమ్ బండి పెట్టుకుని ఐస్ అయ్యి అమ్ముకున్నట్టు. నేనైతే మాత్రం మనసు నుంచి చెప్తున్నాను, వాయిస్ ఎంత బాగుందంటే సో స్వీట్ అండ్ సూదింగ్. అండ్ మీరు లిప్సికా గారు, ఎస్ అఫ్ కోర్స్ ఐ హావ్ హర్డ్ సో మెనీ సాంగ్స్ ఆఫ్ యూ, ఇక్కడ మీరు పర్ఫార్మెన్సెస్ చేయడం, కానీ ఇప్పుడు మీరు ఆ ఔరోరి కుర్రోడా అనేసి ఒక సాంగ్ పాడారు, అది అలా ఒక డ్రాస్టిక్ చేంజ్ అండి. It's fantastic. And Sony garu, you sung all my favorite songs. And Telusuna aithe my one of the most favorite song. I mean paadtunte నేను లిటరల్లీ ఇటు పక్క నుంచి నేను కూడా ఇట్లా చెప్తున్నాను, అంత బ్యూటిఫుల్ గా అనిపించింది. ఇద్దరు కూడా you made this episode very special. Thank you so much. Thank you. సో ఇంద్రజ గారు, మ్యూజిక్ తో పాటు వీళ్ళు పాడుతూ ఉంటేనే ఇంత హాయిగా అనిపిస్తే, అసలు మ్యూజిక్ లేకుండా లైవ్ గా వీళ్ళు పాడితే, Oh my god, superb. We would love to listen. సో ఇప్పుడు మ్యూజిక్ లేకుండా లైవ్ లో పాడబోతున్నారు మన కోసం శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో లిప్సికా అండ్ సోనీ. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెం. సోనీ గారు, సో మీ దగ్గర నుంచి ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆ పాట. ఆకాశం ఏనాటిదో అనురాగం మానాటిది ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది ఆకాశం ఏనాటిదో అనురాగం మానాటిది ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది ఆకాశం ఏనాటిదో అనురాగం మానాటిది అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడగా నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బ్రతకగలనా ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడగా అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. పెళ్లి కొడుకు గారు ఇక్కడ చాలా టాలెంటెడ్ మనిషి అన్నమాట. కరెక్ట్. ఏ సాంగ్ చెప్తే మీరు ఏ సాంగ్ ఇచ్చినా అదే కదండి బాక్సింగ్. కాదు, ముందు ప్రిపేర్ అవ్వాలి కదా మ్యూజిక్ డైరెక్టర్. మేము ఈ వేళలో నీవు అనుకున్నాం. ఈ పాటకి మీ దగ్గర బాక్స్ ఉందా? హలో రమేష్ గారు, బీట్ బాక్సింగ్ కి ఒక ఆయన వచ్చారు, చేశారు, ఆ తర్వాత తెలిసింది ఇన్ని రోజులుగా మీరు నన్ను ఏమారుస్తున్నారని. మీరు బీట్ బాక్సింగ్ చేస్తే చూడాలి, వినడం కుదరదు. ఈ బీట్ కి తగినట్టు ఇప్పుడు మీరు పాడాలి. ఈ బీట్ కి తగ్గట్టు అన్న దగ్గర నేను స్టక్ అయిపోయాను. ఒక
చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ సోనియా లిప్సిక. అండ్ తొందరగా మళ్ళీ వచ్చేయండి, ఓకేనా? ఆల్ రైట్, సో పెళ్లి సీజన్ కాబట్టి మంచిగా పెళ్లి జరుగుతుంది కాబట్టి బంధువులు అందరూ వచ్చేసారు కాబట్టి సరదాగా అందరు కలిసాం కాబట్టి కలిసి ఒక ఆట ఆడదామా? సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఆల్ రైట్, గేమ్ అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా టీమ్స్ ఉండాలి. ఎందుకో బాయ్స్ వర్సెస్ గర్ల్స్, ఐ మీన్ పెళ్లి కొడుకు వర్సెస్ పెళ్లి కూతురు టీం ఉంటే ఎలా ఉంటది? అదిరిపోయింది, నాకు కావాల్సింది అదే. అవునా? ఏమన్నా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు టీమా? పెళ్లి కొడుకు వర్సెస్ పెళ్లి కూతురు టీం. ఓ పని చేద్దాం, ఇక్కడ నుంచి విడదీయడం స్టార్ట్ చేద్దాం. ఓకే, పెళ్లి కొడుకు అటు పెళ్లి కూతురు ఇటు, గేమ్స్ పెడదాం, గొడవలు పెడదాం, విడదీసేద్దాం. ఓకేనా? మీరు ఎలా చెప్తే అలా. ఓ పని అన్న నమస్తే అన్న, ఇక్కడ నుంచి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు మధ్యలో కాంపిటీషన్ అన్నమాట. నువ్వు ఇక్కడ తన అక్కడ. ఎందుకు తనక్కడ? మీ ఇద్దరు దూరం దూరం ఉండి గేమ్స్ ఆడితేనే కదా తెలుస్తుంది ఎవరు టాప్. అవును, కరెక్ట్. అంటే పెళ్లి అయిన తర్వాత చిన్న చిన్న గేమ్స్ పెడతాం కదా, బిందులు ఆట, బంతులు ఆట. చెప్తే మంచి చూడండి. దగ్గర ఉంటే ఏం చేస్తుంది ప్రేమ, దూరం ఉంటే కదా ప్రేమ వాల్యూ తెలుస్తుంది. నువ్వు రా, నాతో చెప్తాను. ఈ లోపల అమ్మాయిని తగులుకో నువ్వు. రామ్ ప్రసాద్ గారు వినిపిస్తుందా? ఆడు చెవులో నాన్న రకాల బూతులు తిడతాడమ్మా, అవన్నీ ఫ్లోలో ఎక్కడ బయటకు వచ్చేస్తాను అంటారు, కంగారంగా ఉంది నాకు. సో ఫస్ట్ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గేమ్ ఆడడానికి ఈచ్ టీం తరఫు నుంచి ఇద్దరు వస్తారు. గేమ్ వచ్చి చూస్తారు కదా, ఇక్కడ 3 డ్రమ్ములు, దానిపైన ఒక ప్లాంక్, అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు బలూన్స్. ఇప్పుడు ఏంటంటే ప్లాంక్ మీద ఒక మనిషి నుంచుంటాడు. ఓకే, అండ్ నుంచున్న తర్వాత ఈ బలూన్ ఊతూ ఆ బోర్డు వరకు వెళ్ళి ఆ ఊదిన బలూన్ ని ఆ బోర్డ్ కి అతికించాలి. కానీ ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడానికి ఒక ప్రాసెస్ ఉంటది కదా, ఆ ప్రాసెస్ 100 సెకండ్స్ లో ఇద్దరు జనాల హెల్ప్ తో వెళ్ళాలి. దీనికి డెమో నేను చేసి చూపిస్తాను. నరేష్ రారా. ఆల్ రైట్, మా డెమో పీస్ వచ్చేసారు డెమో చూపించడానికి. అయ్యో, గాలి కూడా రావట్లేదు. హలో. సరే, ఎలా ఆడకూడదు అనేది వీళ్ళు చూపించారు. పుష్ చేసేటప్పుడు ప్లాంక్ ని మాత్రం ముట్టుకోకూడదు. ఆల్ రైట్, సో గేమ్ స్టార్ట్ చేద్దాము. లెట్స్ బిగిన్ విత్ ఆదర్శ్ అండ్ సునంద. మీరు పైన నుంచుంటారు, మీరు తోస్తారు అంతే. సరే కానివ్వండి. ఓకే, రెడీ, 3, 2, 1 గో. దిగొచ్చు. ఆల్ రైట్, ఇది ఏదో రకంగా ఆడారు కానీ రోలింగ్ అనేది ఆగకూడదు. పైనున్న మనిషి పుష్ చేస్తూ ఉండాలి. సో పెళ్లి కొడుకు వైపు 1 పాయింట్. ఆల్ రైట్, సో పెళ్లి కూతురు తరఫు నుంచి ఇప్పుడు ఆడడానికి రాబోతున్నారు మోనికా అండ్ రామ్ ప్రసాద్. Your time starts now. मेरा lover मैं तुझको दिया flower. तू मेरा lover मैं जावे चलो California. नीला नप्ताले दे किताले दे ये मरू चोकाले चिंपो कोरे ना कोलागा अंदरू నువ్వే మొదలది కోటలో నా కొంచె ఫ్లేవర్ నీ బాబు నిన్ను మించి ఇంకా కొత్తలు పైకేమో స్కాచ్ బాటిల్లాగా నువ్వు సూపర్ పోతే చీపుల్ లిక్కర్ నా గొంతు కోసివే దొంగ టీచరు వరలా వరే మంచిగా
డబ్బులు కమ్మేదిరా ఆల్రైట్, సో ఈ సెగ్మెంట్ లో ఫస్ట్ రౌండ్ ఎండ్ అయ్యేసరికి పెళ్లి కొడుకు టీం లీడ్ లో ఉన్నారు విత్ 1 పాయింట్. ఆల్రైట్, సో సక్సెస్ఫుల్ గా మన పెళ్లి కొడుకు టీం లీడ్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా మీ తరఫు నుంచి ఇద్దరు రాబోతున్నారు. అండ్ ఆ ఇద్దరు పేరు వచ్చి ధర్ని అండ్ పండు. పండు రండి. త్రీ, 2, 1 మ్యూజిక్. వెరీ గుడ్, వెరీ గుడ్. నీ బలూన్ లో కూడా గాలి లేదు. పద డైరెక్టర్ గారు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, ఎందుకంటే బుట్ట బొక్కనింది, మనం ఏం చేయలేం. ఆ ఛాన్స్ మీకు ఎవరు ఇస్తారు? మా జడ్జి గారు ఇవ్వాలి. జడ్జ్ గారు ఇస్తారు కదా, సో జడ్జ్ గారిని కన్విన్స్ మేడం చేయాలి. అది పైలిపోయింది మేడం, అది ఇంప్రెస్ చెయ్యి మేడం కి, ఏదో ఒకటి చెయ్యి. అమ్మా అమ్మా. వన్ మోర్ ఛాన్స్ ఇస్తే దానికి మీరేం చేయాలంటే మంచిగా వచ్చి ఇక్కడ బలూన్ అతికించిన తర్వాత అక్కడే నిలబడి మా కోసం ఒక డాన్స్ చేయాలి. ఓకే అలాగే. సో సెకండ్ ఛాన్స్ బాగా యూజ్ చేసుకోండి, ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 మ్యూజిక్. అరే కాదు, గాలిపోయింది బలూన్ది. హలో రష్మి, మ్యామ్, గెలిచారా ఓడారా అవన్నీ మాకు అనవసరం. మేము ఒక ఛాన్స్ ఇచ్చాం కాబట్టి ఆయన ఒప్పుకున్నది చేసి తీరాలి. అంతే, ప్లాంక్ మీద డాన్స్ చేయాలి. 100%. మ్యూజిక్. What is there in my heart? I know your eyes. Super, thank you Pandu, thank you, thank you, thank you. Alright, so second round లో పెళ్లి కూతురు టీం తరఫు నుంచి ఇప్పుడు రాబోతున్నారు of course పంచ్ ప్రసాద్ గారు and నరేష్. నరేష్ కాదు, మనకు ఆ కాంబినేషన్ కంటే ఇక్కడ ఎలాగో ఆ రియల్ పేర్ కూడా ఉన్నారు కాబట్టి ఇందాకటి నుంచి చెప్తున్నారు కదా ఇలా ఆడాలి అలా ఆడాలని. అప్పుడు ప్రసాద్ గారే ఎలా ఆడాలో ఆడి చూపించాలి అండ్ సునీత గారు పుష్ చేయాలి. ఎస్ సూపర్, మీకు ఓకేనా? ఆడికేం ధైర్యంగా ఆడతాడు, అన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఆడికి, అన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఆడికి. ఈడొకడు మ్యూజిక్. ఒకే పడవలో కలిసిన ఒకే చేసిన చెరు. ఆపండి, నాకు పేరు రాకపోయినా పర్లేదు కానీ దానికి పేరు రాకూడదు. ఏమ ఈ పనుల్లో కనిపించలేదు.
ముందుకొచ్చే గేమ్ కోసం ప్రాణం మీద తెచ్చుకునేలా ఉన్నాడు. ఈ రియలైజేషన్ ఉంటే చాలు. హలో పాకండి పాకండి. మెల్లిగా. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. వండర్ఫుల్ టీమ్ ఎఫర్ట్ అండ్ మీ వల్లే, మీ టీం వర్క్ వల్లే పెళ్లి కూతురు టీం కి 1 పాయింట్. ఆల్రైట్, సో బెస్ట్ ఆఫ్ 3 నడుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి బోత్ టీమ్స్, పెళ్లి కొడుకు టీం అండ్ పెళ్లి కూతురు టీం ఆర్ ఎట్ 1-1 ఈక్వల్ పాయింట్. ఆల్రైట్, సో ఈ టై బ్రేకర్ రౌండ్ కి పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు తరఫు నుంచి ఎవరు రాబోతున్నారు ఇంద్రజ గారు? ఒక టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలి కాబట్టి పెళ్లి కొడుకు తరపు నుంచి సుహాసిని గారు అండ్ శ్రీప్రియ గారు. 3, 2, 1 100 seconds మ్యూజిక్. ఇన్‌స్టాగ్రామ్ లో నా ఫాలోయింగ్ చూసావంటే మైండ్ బ్లోయింగ్. సుహాసిని గారు మీరు పుష్ చేయకూడదు, ప్లాన్ కొట్టుకోకూడదు. అయినా పోస్ట్ టెస్ట్ టైమ్స్ అప్. సో మ్యామ్, ప్రయత్నం అయితే చేశారు, చాలా 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 బాగా చేశారు, కానీ పాయింట్ అయితే రాలేదు. రాలేదు. పెళ్లి కూతురు తరఫు నుంచి ఎవరు రాబోతున్నారు ఈ గేమ్ ఆడడానికి? ఖచ్చితంగా పాయింట్స్ తీసుకొస్తామని ముందుకొచ్చేవాళ్ళు చంటి గారు అండ్ మన నరేష్. అన్నా ఒకప్పుడు జబర్దస్త్ నిలబెట్టు, ఈరోజు మన పరువు నిలబెట్టు, అర్థమైందా? కమ్ ఆన్. అన్న నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళాలంటే మన ఎన్ని పొడిదారులను గుర్తు చేసుకోకండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. తమ్మలేమో అదిరిపాయ దొంగతే దేవరాయ. తుముబర లేచిపాయ కుందితే కృష్ణాయ. మేడం చంటన్న భయంతో ఉణుకుతుంటారు, అదే ముందుకెళ్ళింది అంతే తప్ప. అండ్ ఈ స్మూత్నెస్ వల్లే స్మూత్ గా 1 పాయింట్ వచ్చేసింది పెళ్లి కూతురు టీం కి. అండ్ యు గైస్ ఆర్ ద విన్నర్. తమ్మలేమో అదిరిపాయ దొంగతే దేవరాయ. ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం. వాచ్ అండ్ ఎంజాయ్. బేబీ, మనకి కొత్తగా పెళ్ళయింది కదా, హనీమూన్కి ఎక్కడ తీసుకెళ్తున్నావు? శుభలేఖ అందుకున్న కలయో నిజమో, కొడి ముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో, శారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో, శ్రావణ సంధ్యలు రంగడిస్తా కన్నులతో. తొలి ముద్దు జాబురాశ
జాబురాశ చెలికే ఎప్పుడో చైత్రమాసమొచ్చెనేమో చిత్రమైన ప్రేమకి కోయిలమ్మ కూసెనేమో గొంతునిచ్చి కొమ్మకి మత్తు గాలి వీచనేమో మాయదారి చూపుకి మల్లె మబ్బులాడెనేమో బాలనీల వేణికి మెచ్చి మెచ్చి చూడసాగే గుచ్చే కన్నులు గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వల్లెలు అంతేలే కథంతేలే అదంతేలే శుభలేఖ అందుకున్న కలయో నిజమో తొలి ముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో శుభలేఖ అందుకున్న కలయో నిజమో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో అది మీకు పంపుకున్న అప్పుడే కలలో నిజంగా ఇద్దరు పొటెన్షియల్ ఉన్న ఆర్టిస్టులు కలిసి ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ చేస్తే ట్రూలీ 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 ఫీలింగ్ బ్లెస్డ్ టుడే అబ్బా. చాలా 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 రోజుల తర్వాత ఒక ఆన్ స్క్రీన్ పేర్ ని ఇట్లా చూడడం జరిగింది. ఐ లవ్ ద పర్ఫార్మెన్స్ గైస్. చంద్రజ గారు, ఈ పర్ఫార్మెన్స్ చూసి మీరెంత కరిగారు? The air is filled with loads and loads of sweethearts. టోటల్ గా అందరిని అలా ప్రేమలోకి తీసుకెళ్లిపోయారు. ఇది మాక్సిమం మీరు ఇద్దరు కూడా చిరంజీవి గారు అండ్ రాధా గారిని చాలా వరకు గుర్తు తెచ్చారు. అండ్ ఐమ్ గోయింగ్ టు కాల్ ఆదర్శ్. ఇక ముందు వావ్ దర్శ్. Oh my God, you were rocking, man. And of course you tried sir laga cheyyalani, but you have your own style. You put your hard work. Complete గా 100% మీరు ఏం చేసినా అందులో పెడతారు. దట్స్ వై ఐ లైక్ యూ సో మచ్. అండ్ ధర్ని, వాట్ ద స్టైల్, స్వాగ్, ఓ మ్యాన్, కమ్ ఆన్. ఇద్దరు కూడా అండి. హూ ఇస్ ద కొరియోగ్రాఫర్? శుభలేఖ అందుకున్న కలయో. ప్రదీప్ మాస్టర్, ఇట్స్ రియలీ అ ఛాలెంజింగ్ వన్. సూపర్, ఎక్సలెంట్ గా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ గుడ్ వర్క్. రామ్ ప్రసాద్ గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సో ఆదర్శ్, నీ గ్రేస్ మాత్రం నిజంగా అదిరిపోయింది అబ్బా. నిజంగా నాకు చిరంజీవి గారు గుర్తు చేశారు. ఎవరికైనా ఇలాంటి సాంగ్స్ వినగానే మనకి ఓల్డ్ మెమరీస్ వెళ్ళిపోతాం. సో నాకు ఆ స్టైల్ మీ ఇద్దరిది చాలా బాగా నచ్చింది. మ్యామ్ చెప్పినట్టు నువ్వు ఆదర్శ్ కాదు వావ్ దర్శ్, డాన్సింగ్ ధర్ని అని పెడదాం. డాన్సింగ్ ధర్ని అండ్ వావ్ దర్శ్. వండర్ఫుల్ పేర్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో ఒక చిన్న టాస్క్. మరి ఈ టాస్క్ సరదా కాకుండా కాస్త సీరియస్ గా ఆడదాం అబ్బా. ఓకే అండి. కాస్త డబ్బులు పెట్టి ఆడదాం అబ్బా. ఎందుకంటే ఇప్పుడు దాకా సరదాగా ఏదో ఆడుతూ పాడుతూ ఎపిసోడ్ మనం ముందుకు తీసుకొని వెళ్ళాము. నాకు ఈ గేమ్ అర్థమైపోయిందండి. మన ఇంటి దగ్గర నుంచి చేపలు తెచ్చి దీంట్లో వదలాలి. అవి బతుకుంటే మనవి, చచ్చిపోతే పులుసు. రెస్పాన్సిబిలిటీ ఓన్లీ ప్రేమతో కాదు, ఫైనాన్షియల్ తో కూడా ఉండాలి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా తెలిసి ఉండాలి అని మేము ఇది సెగ్మెంట్ ప్లాన్ చేసాం. అందుకే ఇక్కడ కొన్ని చిల్లర కూడా వేసాము. ఆ చిల్లర డబ్బులతో కూడా మన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వచ్చేస్తుంది మనకి. చిల్లరగాళ్లతోనే వస్తుంది, చిల్లరతో అయితే మా బావగారే. ఆల్రైట్, సో ఈ వాటర్ ట్యాంక్ లో మీకు ఈ నిమ్మకాయ కనిపిస్తుంది కదా, అండ్ ఈ నిమ్మకాయ ఈ నీళ్ళలో తేలుతుంది. ఓకే, ఈ తేలుతున్న నిమ్మకాయ మీద మీరు ఈ చిల్లర్ కాయిన్స్ ని మీరు బ్యాలెన్స్ చేయాలి. ప్రతి ఒక్కరికి మేము 3 ఛాన్సెస్ ఇస్తాము. 3 ఛాన్సెస్ లో కరెక్ట్ గా వాళ్ళు ఈ కాయిన్ ని నిమ్మకాయ మీద బ్యాలెన్స్ చేస్తే వెల్ అండ్ గుడ్. లేకపోతే వాళ్ళు బెట్ చేయబోతున్న అమౌంట్ ఇక్కడ నా దగ్గర వదిలేసి వెళ్ళిపోవాలి. అండ్ మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది మోర్ దెన్ 100, కానీ మినిమం 100 బెట్ చేయాలి. ఓకే అండి. ఆల్రైట్, సో ఈ బ్యాలెన్సింగ్ టాస్క్ ని ఫస్ట్ ఆడడానికి ఎవరు రాబోతున్నారు? బాయ్స్ ఆ గర్ల్స్ ఆ? గర్ల్స్ ఏ. స్వాస్ని గారు రండి. 1000 రూపీస్ బెట్టింగ్. యా ప్రొడ్యూసర్ గారు, అంటే వాళ్ళకి 100 ఎక్కువ, వాళ్ళ మొక్కలకి 100 చాలు. ఆ 100 తీసుకొని ఫేషియల్ చేయించుకోండి మీరు. సరే, ప్రస్తుతానికి ఈ చిల్లర నిమ్మకాయ మీద బ్యాలెన్స్ చేయండి. 3 ఛాన్సెస్. ఓకే. ఆల్రైట్,
సెకండ్ ఛాన్స్ గాన్. ఈ 100 ప్రస్తుతానికి నాదే. నేను కాదు, ప్రపంచంలో ఎవడొచ్చినా దీన్ని పెట్టలేడు. ఇంకో 100, ఇంకో 3 ఛాన్స్లు. వద్దులే, మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇద్దాం. సో ప్రొడ్యూసర్ గారు ఓటమి ఎక్సెప్ట్ చేసుకొని వెళ్ళి కూర్చుని పోయారు. అండ్ ఈ ప్రపంచంలో ఇది ఎవరు చేయలేరని ఛాలెంజ్ చేశారు. నేను చేస్తాను తాతయ్య. అయితే రండి తాతయ్య. వంద 100 రూపాయలు ఇవ్వండి. సరే 3, 2, 1 గో. తేలుతున్న నిమ్మకాయ మన దగ్గర ఒకటే ఉందండి. పెడతా. బాబోయ్ బాబోయ్. ఆ మ్యూజిక్ ఆపుతారా ప్లీజ్? నేనే ఉనుకుతున్నాను ఆ మ్యూజిక్ కి. ఈ పనుల్లో కనిపించలేదు. కాదు ప్రసాద్ గారు, ఇందాక డెమోలో మీరు చూసారు కదా, ముందు నిమ్మకాయ వదలగానే అది కింద దాకా వెళ్ళి పైకి వచ్చి తేలుతుంది అనమాట. ఓకే. మీరు అక్కడ మిస్ అయ్యారు. ఇప్పుడు సెకండ్ ఛాన్స్ కరెక్ట్ గా యూజ్ చేసుకోండి. ఇది ఆఖరి డెమో. ఎందుకు? ఫస్ట్ 2 దేవుడికి ఇచ్చాను. అది ఆయన తీసుకున్నారు. ఇప్పుడు ఇది ఒక్కటే ఛాన్స్. అమ్మ అసలు అయ్యో, రూల్స్ రామానిజం. ఒక్క కాయిన్ బ్యాలెన్స్ అవ్వట్లేదు, 2 కాయిన్లు పెడుతున్నారు. ఆయనకు ఆ 2 అన్న నంబర్ మీద చాలా ప్రేమ ఎక్కువ. ప్రసాద్ గారు తెల్లారి దాకా ఆడితే మేము ఒప్పుకోం. నేను వాపస్ అయిపోతున్నాను. నాన్న 100 పడిచాను. ఫస్ట్ ఆ మ్యూజిక్ ఆపేయండి బాబు ప్లీజ్. దీని గురించి ఫ్యాన్ ఆపాలి, ఊపిరి ఆపాలి, మ్యూజిక్ ఆపాలి, అన్ని ఆపేయాలి. వినపడింది. ఆయన వినపడిన డాక్ చేస్తాను. వినపడాలని చెప్పారు. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీ అకౌంట్ లో ఇప్పుడు 300 రూపీస్ ఉన్నాయి. మరి నెక్స్ట్ ఆడతారో చూద్దాము. ఆదర్శ్ కొంచెం ట్రై చేస్తారేమో అని అనిపిస్తుంది. ఆదర్శ్ రండి. ఈ 100కి మేము మీకు ఇస్తున్నాం 3 ఛాన్స్లు. రెడీ? ఓకే, లెట్స్ గో. First chance gone. Okay, ready. సారీ ఆదర్శ్ గారు, సారీ. ఆల్ రైట్, సో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఈ గేమ్ ఆడడానికి ట్రై చేశారు, బట్ దే వర్ నాట్ సక్సెస్ఫుల్. సో అందువల్ల వాళ్ళు బెట్ చేసిన అమౌంట్ గోస్ ఇంటూ శ్రీదేవి డ్రామా కంపెనీస్ అకౌంట్. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు మన బ్యూటిఫుల్ లేడీస్ ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. మన్మథుడా నీ కళ కన్నా, మన్మథుడా నీ కథ విన్నా, మన్మథుడంటే కౌగిలిగా, మన్మథుడే నా కావలిగా, నన్ను పారేసుకున్నాలే ఎప్పుడు తెలియక, నిన్ను కన్న తొలినాడే దేహం కదలక,
మనసు గెలిచిన తోడు కలిసి ఎదలలో ఊయలూగే అందగాడు ఇతడంట ఎదకులుతూ ఎంతో చూసి వన్నె కాడు ఎవరంట అయినా నేను మారాలే అందంగా బదులిస్తాలే సుఖమయ్యద విరబోస్తున్నా ఉలకింతి తెలిసిందా అందం నీకే ఆశిస్తాలే నీడగా ఆఖరి వరకు నీతో ఉంటా కనవా నా ప్రేమ అందం నీకే ఆశిస్తాలే నీడగా ఆఖరి వరకు నీతో ఉంటా కనవా నా ప్రేమ నా నువ్వే చేరిపోయావా నీ చెలిమినే నాలో నింపావా ఓ I fall in love నీ మాయలోనే ఓ I fall in love తెలిసిందా ఉంది బోధను విలా రెండు కళ్ళ లోపల ఉండే చాటులో ఇలా తీపి ఉప్పనే కళ నువ్వే నాకు సొంతమైన ఏకాంత మంత్రమై నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా నిన్నే చూస్తూ నేను ఎన్నో అనుకుంటాను కన్ను కలిసే వేళ మూగైపోతాను మధురముగా ప్రతి క్షణమే జరగనిదే నేను మరువడమే ఓ I'm feeling high నీ ప్రేమలోనే ఓ I'm flying now నీ వలనే ఉంది పోవను విలా రెండు కళ్ళ లోపల ఉండే చాటులో ఇలా తీపి ఉప్పనే కళ నువ్వే నాకు సొంతమైన ఏకాంత మంత్రమై నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా ఇతజా గారు ప్రెజెంటింగ్ యూ సునందమాల గారు అండ్ సుహాసిని గారు. సో మ్యామ్ వీళ్ళ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? I would first say few words about Suhasini. Suhasini, the way you look కదా, ఆ మెలడీ ఫెమినిటీ అంటారు కదా, అది అలా ఉట్టి పడుతుంది. మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు అదే అనిపిస్తుంది. అండ్ దానికి యాప్ట్ సాంగ్ అనమాట ఈ రోజు మీరు పర్ఫామ్ చేసింది. ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్. అందరికీ నచ్చిన సాంగ్ మీరు పర్ఫామ్ చేశారు. అండ్ అది మీరు చేయడం వల్ల ఇంకా స్పెషల్ అయింది. అంత బ్యూటిఫుల్ గా జెల్ అయ్యారు మీరు ఆ సాంగ్. రెండు కూడా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ సునంత, ఐ ఆల్వేస్ ఫీల్ ఇదే నేను విషయం రోహిణి గారికి కూడా ఒకసారి నేను చెప్పున్నాను, అంటే డాన్స్ చేయడానికి మన ఫిజిక్ ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అని ఏ పరిధి కూడా లేదండి. హూ ఇస్ ద కొరియోగ్రాఫర్? అష్రఫ్ మాస్టర్. ఇప్పుడు నాకు ఈ రెండు సాంగ్స్ చూసిన తర్వాత మీరు నా ఫేవరెట్ మాస్టర్ అయిపోయారు. అంత బ్యూటిఫుల్ గా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ ఫర్ సెలబ్రిటీస్ లైక్ సుహాసిని అండ్ సునంత, వీళ్ళ ఇద్దరు కూడా డాన్స్ లో ప్రూవ్ చేసుకునే వాళ్ళు. వాళ్ళతో ఒక మీరు సాంగ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ కొరియోగ్రఫీ కూడా హైలైట్ అవుతుంది. ఈ రోజు అలాగే జరిగింది. సూపర్ మాస్టర్, వెల్ కొరియోగ్రాఫ్డ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ మాస్టర్. సూపర్. ఆల్ రైట్, సో నెక్స్ట్ సెగ్మెంట్ కోసం అందరు రెడీయా? రెడీ. సో బేసిక్ గా అండర్స్టాండింగ్ అనేది ఓన్లీ మాటలతోనే కాదు, ఒకళ్ళని సిగ్నల్స్ తో అలాగే సౌండ్స్ తో కూడా కమ్యూనికేట్ చేసే ఆ కెపాసిటీ ఉండాలి. yes సో అలాంటి ఒక టాస్క్ నేను ప్లాన్ చేశా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నా ముందున్న టేబుల్ మీద సౌండ్స్ కి సంబంధించిన చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ టీం నుంచి ఇద్దరు వస్తారు. నేను ఒకరి చెవులో ఒక పాట చెప్తా, వాళ్ళ టీం నుంచే వచ్చిన ఇంకో మనిషి ఆ పాటని గెస్ చేయాలి. కానీ ఆ పాట అనేది మీరు మాటల్లో గానీ వర్డ్స్ లో గానీ యాక్షన్స్ లో కాదు, ఇక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ పిక్ చేసుకొని ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మ్యూజిక్ ప్లే చేస్తూ గానీ లేకపోతే వీటితో సౌండ్స్ చేస్తూ గానీ ఆ పాటని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి.
ఓకే డన్ ఈజీ. కాదు రామ్ ప్రసాద్, చెప్పాను అప్పటి నుంచి మా ఫ్యామిలీ అంతా వెయిట్ చేస్తారు. ప్రీ వెడ్డింగ్ షూట్ ఏదో చూపిస్తాను, ఇప్పటి వరకు చూపించలేదు. రెండు ఫోటోలు ఉన్నాయి అడుగుతున్నారు. వైపోగానే వెంటనే చూపిస్తాను. ఈ లోపల గేమ్ ఆడి చెప్తాను ఫస్ట్. ఓకే డన్. మరి ఈ గేమ్ పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు మధ్య ఉన్న అండర్స్టాండింగ్ తెలుసుకుంటే ఎలా ఉంటది? తిరిగిపోద్ది. యా, పెళ్లి కొడుకు గారు ఇటువైపు నుంచి పెళ్లి కూతురు గారు. అర్థం మధ్య అండర్స్టాండింగ్ చూడు. సో పెళ్లి కూతురు గారు లేడీస్ ఫస్ట్ కాబట్టి మీరు ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు ఆ పాట చెప్తా. ఆ పాట అనేది మీరు ప్యాంపే చేస్తూ ఆయనకి కన్వే చేయాలి. ఓకేనా? చాలా బాగా చెప్పింది రష్మి. మేడం. ఆ పాట తెలుసు కాబట్టి తను అలా చెప్పగానే భారీ చెప్పింది. మాకు అర్థం కావాలి కదా. లాస్ట్ ట్రై. ఆహా, నాకు ఈ పెళ్ళొద్దు అంటుంది. కమాన్ ఏమన్నా కొంచెం కొంచెం వాళ్ళని ట్రై చేయమని చెప్పడానికి నువ్వు ట్రై చేయాలి చెప్పడానికి. ఇంకొకసారి ఆల్రైట్ 10 9 మౌనిక కాటుక కళ్ళని 5 4 3 2 1 టైం అప్. మీరు గెస్ట్ చేయలేకపోయారు కాబట్టి ఒక్క నిమిషం నేనే సోలోగా ట్రై చేస్తా. ఒక్కసారి నా కోసం ఒక్కసారి ట్రై చేయి. ఒక్కసారి ప్లీజ్. నా చవ్వు నుంచి రక్తాలు వచ్చేస్తాయి. అబ్బా వాజీ వాజీ వాజీ. పోయినసారి అంత అయినా కూడా శిగ్రాలెటిల్ అన్నకి. ఆల్రైట్, సో బోత్ సైడ్ 0 and 0. పాట వచ్చి నాకు హ్యాపీ. ఇద్దరికి సింక్ అవ్వలేదు. నా మాట విని ఎందుకంటే డ్రాప్ అయిందా? బాగా అయిందా? ఇటువైపు నుంచి యాజ్ వాలంటీర్డ్ బై సుహాసిని గారు ఆమె వచ్చి ఫస్ట్ ఆడుతుందంట. సరే రండి సుహాసిని గారు. సో సుహాసిని గారు మీ ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ మార్చే ప్రసక్తే లేదు. మీరు మ్యూజిక్ వాయిస్తారు అండ్ మీ టీం వాళ్ళు గెస్ట్ చేస్తారు. ఓకే? జింగిలాల జింగిలాల జింగిలాలో నన్ను నేను. అదే కదా. నందమూరి నాయక అందమైన కానుక ముందరుంది చూసుకోరా. రైట్ ఆన్సర్. నందమూరి నాయక అందమైన కానుక ముందుంది చూసుకోరా. బెంగుళూరు బాలిక చెంగుచాటు చెయ్యక తాకని వెదనివి తీరా. ఉంగరం పెట్టేనా నీ గుండె మీద వాలిపోనా. బుల్లో బొంగరం తిప్పేనా నీ బంగారు బొడ్డు మీన. జింగిలాల జింగిలాల జింగిలాలో కొంగుదార వంగ చేలో. పెళ్లి కొడుకు టీం 1 పాయింట్. ఆల్రైట్, సో పెళ్లి కూతురు టీం తరఫు నుంచి ఇప్పుడు రాబోతున్నారు నరేష్. కమాండర్ నరేష్. జింగిలాల జింగిలాల జింగిలాలో చిక్కినావే చక్కిలాలో. పాట చెప్తే ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసుకుంటా. అంతేనా? సరే, ఓకే. ఆల్రైట్, సో నరేష్, వాట్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ యు సెలెక్టింగ్? పాట పెద్దది చూడండి. వస్తావా రమ్మన్న చోట ఇది కాదు తెలుసు నాకు. వేసేసాడు. రారమ్మని ఎవరురా నువ్వు? కాదు, వేరే ఏదో వాడుకోవచ్చు. ఫస్ట్ ఏమన్నావు? నేనేమన్నాను ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసుకో. నువ్వేమన్నావు? పాట వినిన తర్వాత ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ అంటే ఇది ఒక్క ఇన్స్ట్రుమెంట్ తో వచ్చే పాట కాదు, మినిమం 10 ఉండాలి. చిన్న కథ కదిరిదా.
సరే ఒక్క నిమిషం, ఒక్కటి నువ్వు ఎక్కడేం పెడతావు నేను కూడా చూస్తా. 2 3 4 అది వెనక్కి పెట్టుకోదు. ఇది ఎక్కడ పెడతావు? అదా అదా ఒక్క నిమిషం దీంతో ట్రై చేస్తా. ఇన్స్ట్రుమెంట్ మార్చి ఇన్స్ట్రుమెంట్ మార్చి. నెక్స్ట్ రగులుతుంది మొగలి పొగ. టైమ్ అప్. పాట ప్లే చేయండి. ఆల్రైట్, సో ఈ సెగ్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ రౌండ్ లో లీడ్ లో ఉన్నారు విత్ 1 పాయింట్ పెళ్లి కొడుకు టీమ్. రమేష్ గారు రండి, పెళ్లి కొడుకు గారు. నాకు పాట చెప్తే నేను ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుంటా. ఆల్రైట్, రెడీ, మైక్ ఆఫ్. నౌ రెడీ. అబ్బా అబ్బా, అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇన్స్ట్రుమెంట్. మీరు ఇంత ఇస్తున్నారంటే పోయినట్టే. ఏం కాదులే బలపం పట్టి భామ బళ్ళు ఈ నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా, అమ్మహా అంటా అమ్మడు హొయ్యరే హొయ్యరే హొయ్ కమ్మహా ఉండేటప్పుడు. అండ్ పెళ్లి కొడుకు టీమ్ సక్సెస్ఫుల్ గా ఇన్ లీడ్ విత్ ఆల్రైట్. సో ఇప్పుడు పెళ్లి కూతురు టీం తరపు నుంచి వస్తున్నారు ప్రసాద్ గారు. పోకరి వచ్చాడు కదరా. ఓకే, ఇన్స్ట్రుమెంట్ సెలెక్టెడ్, రెడీ. హలో, యాక్షన్స్ అంతా చేయకూడదు, బాడీ లాంగ్వేజ్ అవన్నీ చేయకూడదు. ఇదేంద్రిదా యమహోనియమయమాందం చెలరేగింది యదహిగతాపం. పెళ్లి కూతురు టీమ్ కంగ్రాచులేషన్స్, మీకు 0 పాయింట్. ఎందుకు బాబు హలో, ఇంకా మీరు ఇలాగే చేస్తుంటే ఒకవేళ నెక్స్ట్ ఒక పాయింట్ వచ్చినా గానీ మైనస్ లో వెళ్ళిపోతుంది. అమ్మా ఒక్క అవకాశం, లాస్ట్ ఒక అవకాశం అండి. మీరు అడిగినట్టే లాస్ట్ ఒక అవకాశం ఇస్తా, ఇప్పుడు కూర్చోండి. ఆల్రైట్, సో పెళ్లి కొడుకు టీమ్ లీడ్ లో ఉన్నారు విత్ 2 పాయింట్స్. సో ఇప్పుడు పెళ్లి కొడుకు టీం నుంచి వస్తున్నారు శ్రీప్రియ. ఆల్రైట్, రెడీ. అమ్మో బాపు గారి బొమ్ము. గోదావరి ట్రైన్ 3వ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని చెప్తుంది. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావే ఇలా. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా. ఆల్రైట్, ఇప్పుడు దాకా జరిగిన వాటిలో అయితే పెళ్లి కూతురు టీం చాలా దారుణంగా ఓడిపోతున్నారు కాబట్టి ఇప్పుడు రాంప్రసాద్ గారు మీకు మీ టీం కి ఒక ఛాన్స్ ఇస్తున్నాము. వస్తాను నేనే. రండి. దెబ్బకి పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది అంతే. దీంతో సుకల సీర చుట్టేసి గజల పటిలు కట్టేసి చెంగుమని నువ్వట్ట నడిచొస్తుంటే, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రామమ్మ. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ. పెళ్లి కూతురు టీం కంగ్రాచులేషన్స్, 1 పాయింట్ తో మీ పరువుని కాపాడుకున్నారు. కానీ ఇంద్రజ గారు ఈ పర్టికులర్ గేమ్ లో
విన్నర్స్ ఎవరు? 100% క్లీన్ స్వీప్ ఫ్రమ్ పెళ్లి కొడుకు సార్. నువ్వు గెలిచినందుకు గాను పెళ్లి క్యాన్సిల్. ఇది అన్యాయం ఇది. నాకొద్దు, నీతో పెళ్ళొద్దు. నాకు అదే కావాలి. వద్దు, పెళ్ళొద్దు. ఎవరురా నువ్వు? అరే నీకు పెళ్ళి అవుతా నేను చూస్తా. రాంప్రసాద్ గారు, షో బిగినింగ్ లో మీరు చెప్పారు కదా చిప్పిపోయింది, పెళ్లి కొడుకుని పెళ్లి కూతుని విడి తీసేయాలని. కరెక్ట్. సో నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. ఈ మధ్య చాలా దారుణాలు జరుగుతున్నాయి కదా కపుల్స్ మధ్య, క్రైమ్లు, ప్రెషర్ కుక్కర్లు, డ్రమ్ములు. ఇలా ఉంటే వాళ్ళు చూసి విడిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదే ఇవన్నీ ఒక స్కిట్ రూపంలో చూపిస్తే ఎలా ఉంది నా ఐడియా? అదే ఇలాంటి నీకు వచ్చిందంటే ఖచ్చితంగా ఇదే చేద్దాం. ఇలాంటి చేయాలంటే దానికి ప్రసాద్ కరెక్ట్. అరే ప్రసాద్ వెళ్ళరారా. సరే ఇప్పుడు ఏంటి పరిస్థితి? మా ఓడి ఇప్పుడు నవ్విస్తాడు అందరినీ. ఇంతో అందరు చూసి ఖచ్చితంగా విడిపోతారు చూడు. ఆయన సింగిల్ గా నవ్విస్తారు, మీరు కూడా జాయిన్ అవ్వండి. రష్మి గారు వాళ్ళు జాయిన్ అవ్వపై నేను జాయిన్ చేస్తాను. చెప్తాను, కూర్చోటి చెప్తాను. నేను అక్కడ కూర్చుంటా. అక్కడ కూర్చుంటా. సరే కూర్చో. ఈనాటి వార్తల్లో ముఖ్య అంశాలు. ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇంత మంచి రేటింగ్ వస్తుందని దానికి కారణం ఇంద్రజమ్మ గారు అలాగే రేష్మి గారు. మేం కాదని వారికి వారే ఒప్పుకున్నారు. ఈ రేటింగ్ కారణం రామ్ ప్రసాద్ గారు అని అనుకుంటారు, కానీ ఆయన కూడా కాదు, పంచప్రసాద్ గారే. చూసారా, ఆవిడ ఆవిడే చెప్పింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. క్రీడ గురించి తెలుసుకుందాం. క్రీడ రామ్ ప్రసాద్ గారు మినిమం అరగంట కూడా ఆడలేక పక్కకెళ్ళి కూర్చున్నారు. బేసిక్ గా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో మనం చూపించబోతున్నాం. నరేష్ ఎప్పటి నుంచో పెళ్లి అవ్వట్లేదు చాలా డిప్రెషన్ కి వెళ్ళొచ్చాడన్నమాట. వెళ్ళిన తర్వాత ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి ఒక అమ్మాయిని ఏరి కోరి ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి పేరే సునందమాల. సునందమాల నరేష్ చూసి లవ్ చేసిందని చాలా మంది అనుకుంటారు, కానీ వెనకున్న 3 కోట్ల బిల్డింగ్ చూసి లవ్ చేసిందని చాలా మందికి తెలియదు. పథకం ప్రకారం సునంద నరేష్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి అయిపోయింది కదా, అలా లోపలికి నరేష్ వెళ్ళాడు. ఆ అమ్మాయిని కూడా రమ్మన్నాడు. మళ్ళీ రమ్మన్నాడు. రాన్ పోరా ఓట్ ఫర్ అంది, కానీ తనలో క్రూరుడు ఒప్పుకోలేదు. ఎందుకులే అని చెప్పి సునంద లోపలికి వెళ్ళి మంచం మీద కూర్చోంది. కానీ నరేష్ డోర్ దగ్గరికి వచ్చాడు, తలుపులు దగ్గరికి వేశాడు, కానీ గొళ్ళెం అందట్లేదు. ఈ పనుల్లో కనిపించలేదు. అయ్యో ఇది అందట్లేదు, ఏం చెయ్యాలి? మళ్ళీ సునంద దగ్గరికి వచ్చి, సునంద ప్లీజ్ లేచి ఆ డోరు గొళ్ళెం పెట్టవా అని ఆ అమ్మాయి పైన పెట్టి వచ్చింది. ఇంతలోనే నరేష్ ఏదో పనుండి ఒక కాల్ వల్ల బయటికి వెళ్ళాడు. సునంద ఒంటరిగా కూర్చుంది. ఇదే అదునుగా పొదునుగా దూరం చూస్తున్న చంటన్న అలా పైకి లేశాడు. నేను తినేది వెజ్ గాని నా ఆలోచన నాన్ వెజ్ అని చెప్పి ఒక్క అడుగు ముందుకేశాడు, ఇంకో అడుగు ముందుకేశాడు. నడువు నొప్పి వల్ల ఇవన్నీ మనకు అవసరమా అని వెళ్ళి యథావిధిగా కూర్చున్నాడు. పక్కనే ఉన్న రామ్ ప్రసాద్ ఏమైందన్నా అని అడిగాడు. ఏది నేను ఒకసారి అటు చూడు అన్నాడు. రామ్ ప్రసాద్ లో ఉన్న క్రూరుడు ఒక్కసారిగా నిద్రలేచాడు. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సునందాకి నరేష్ కన్నా ముందు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతడు అందగాడు. ఆయన ఎవరో కాదు, తాగుబోతు రమేష్ గారు. దగ్గరికి వచ్చాడు. సునంద చూసింది. మా ఆయన బయటికి వెళ్ళాడు. అమ్మా నువ్వు అంత ప్రొసీడ్ అయిపోకూడదు. రమేష్ నాకు పెళ్ళైపోయింది, మా ఆయన వీడు కాకపోవచ్చు, సూడు కాకపోవచ్చు, ఇంకేమీ కాకపోవచ్చు, బట్ వన్స్ నాకు పెళ్ళైన తర్వాత నో అన్నాడు. కానీ రమేష్ అన్న నో కాదు, వాడిని ఫసక్ సెషన్ చేద్దాం అన్నాడు. ఎంతకి తెగించారా? సునంద వద్దులే పాపం పసివాడు జాలి చేపిచ్చు అంది. కానీ రమేష్ అన్న జాలిరెడ్డి అయిపోయి ఒకసారి మృగంలో అయిపోయి నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి సునందమాలని నాన్ ప్లేట్ చేశాడు.
సరే ఎలా లేపేద్దాం అన్నది. వాడికి కప్పులో విషయం పెట్టి కాఫీలో కలిపిచ్చేద్దామని చెప్పాను. కప్పు తీసుకుని 2 చుక్కలు టికిక్ టికిక్ అని పోసి రమేష్ కి ఇచ్చింది. వాడు రాగానే ఇచ్చేసే అంది. ఈ గ్యాప్ లో ఇంద్రజమ్మ నవ్వడానికి ఆలోచిస్తుంది. అమ్మో నవ్వితే పేరు వచ్చేస్తుందేమో అని చిన్న ట్రాన్స్ లో అని అలా ఉంది. అలాగా నరేష్ కోసం వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు రమేష్ గారు. అప్పుడే నరేష్ అంత చేయకుండా మామూలుగా నేచురల్ గా వచ్చాడు. వచ్చిన తర్వాత సునంద ఏంటి నన్ను దూరం పెడుతుంది అని బాధపడి ఒక మందు బాటలు తెచ్చుకుని అక్కడ పెట్టాడు. వాటర్ కలుపుకుందని అలా పక్కకి వెళ్ళాడు. ఇంతలో వాళ్ళ నాన్న వచ్చి ఆ మందు బాటలు పట్టుకెళ్ళిపోయాడు. రమేష్ ఈ గ్యాప్ లో వాడు రావట్లేదు, లేట్ అవుతుందని చెప్పి ఆ టీ ఆయనే తాగేశాడు. అక్కడ ఖాళీగా కూర్చున్న రామ్ ప్రసాద్ పెళ్లి కూతురు లైన్ లో పెడతాడు. అది నాకు నచ్చలేదు. అందుకే హఠావుటిన పరిగెత్తులు ఇక్కడికి వచ్చాడు. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. సరే వీడిని కాపాడి హీరో అవుదామని చెప్పి రమేష్ ని దగ్గర తీసుకుని ఒక లిప్ లాక్ వేశాడు. ఇక్కడ నుంచి నేను మోగోడిని చూడు, నాకు వినిపించదు. ఏముంది రామ్ ప్రసాద్ గారు, పంచప్రసాద్ గారు లాగే చేయండి. లిప్ దగ్గర తీసుకెళ్లి ఒక లాక్ వేయండి ఇలా. అమ్మా తన స్వచ్ఛమైన పెదాలతో ఆ పెదాల మీద ఒక లాక్ వేశాడు. ఆ విషయాన్ని మొత్తం తీశాడు. టక్ మని రామప్రసాద్ చచ్చిపోయాడు. ఇంకా నరేష్ చూసావా, నీ అందానికి నీ అభినయానికి ఇద్దరు పడిపోయారు, ఓకేనా అని అడిగాడు. ఓకే పద పక్కెళ్ళాడుకుందాం అని చెప్పి లాక్కెళ్ళింది సునంద. లవ్ చేసి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అనమాట. మీరు పడుకుని ఉంటారు బాబు, చచ్చిపోయారు మీరు దగ్గర, ఇంకా పడుకుంటారు మీరు. మాకు మెడిసిన్ దొరికింది, వేసుకున్నాం మేము. ఆల్రైట్, సో మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో బ్రైడ్ అండ్ గ్రూమే కాకుండా పెళ్లి కొడుకు పెళ్లి కూతురే కాకుండా బంధువులు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా కపుల్స్ లాగా వచ్చి మేము ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఇస్తాము అని సిద్ధంగా ఉన్నారు. సో ఇంకా వాళ్ళని ఆపేదేలే. సో లెట్స్ వెల్కమ్ దెం. ప్రియా ఏంటి అప్పుడే పడుకుని పోతున్నావా? నాకు నిద్ర వస్తుంది. నీ నిద్ర ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు. ఇలాగా ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైన పడనీకా ధన్యోస్మి అంట చిలక అందుకున్నాక అందాలని కానుక ఎలుకో నాయక రాసి చానా ఇలాగా ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా చాటుగా మిగిలాయా కనులు చెదిరే కాంచన వివరించే మేలు ఉందా వేధించే వయసు యాతన కలహించే వీలు కోరిందా కసిరే కైపు కామన నొప్పంటూ భయపడతానా తీపి గాయాలు చేస్తున్నా నిప్పంటిన సరసన అపసోపాల తాపాలు చల్లార్చనా ఎలుకో నాయక రాసి చానా ఇలాగా ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా. ఆల్రైట్, సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? పండు బెస్ట్ ఎంటర్టైనర్ ఎవరినైనా నాకు చెప్పమన్నారంటే ఇప్పుడున్న రోజుల్లో నేను చెప్పేది ఫస్ట్ నేమ్ మీదే అయి ఉంటుంది.
ఎందుకంటే యు ఆర్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఎంటర్టైనర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అంటే నాట్ ఓన్లీ జస్ట్ ప్లేయింగ్ యాజ్ మేల్ లీడ్, బట్ ఈ మధ్య మీరు ఫీమేల్ క్యారెక్టర్స్ అంతా వేసి అది చేయడం, అంటే మీ ఇన్వాల్వ్మెంట్ టువర్డ్స్ ద డాన్స్, ఇట్స్ అమేజింగ్. అండ్ ప్రియా, యు రియల్లీ కాంప్లిమెంటెడ్ హిమ్. అండ్ పండు అండ్ ప్రియా, దో ఇట్ ఈస్ వాట్ టు సే, కొంచెం రొమాంటిక్ గా, కొంచెం సెన్సువల్ గా ఉండేటువంటి సాంగ్ అయినా కానీ చాలా చాలా బ్యూటిఫుల్ గా, డిగ్నిఫైడ్ గా పర్ఫామ్ చేశారు. ఐ లైక్ దాట్. థ్యాంక్ యూ దిల్షా గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది ప్రీ వెడ్డింగ్ ఈవెంట్. అండ్ ఇప్పుడు ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో అందరూ కలిసి ఒక మంచి ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తే ఎలా ఉంటది? మరి ఎలాగో మా ఫోటోగ్రఫర్ ఈ ఫోటోస్ ఇంకా తెప్పిస్తున్నారు కాబట్టి ఇంకాస్త టైం ఉంది కాబట్టి లెట్స్ హ్యావ్ అ ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్. ఆల్రైట్, సో ఫస్ట్ పోస్ట్ చేయడానికి రాబోతుంది ధర్ని ప్రియా. Alright, Dharni, you ready? 3, 2, 1, your time starts now. Alright, next ఇటువైపు నుంచి ప్రొడ్యూసర్ గారు సుహాసిని గారు రండి. నెక్స్ట్ వచ్చి శ్రీప్రియ. థ్యాంక్ యూ, బాగా రీల్ చేశారు, సూపర్. ఆల్ రైట్, నెక్స్ట్ వచ్చి సునందమాల గారు రండి. బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ ఫోటోలు చక్కగా వచ్చేటప్పుడు ఫ్యామిలీ ఫోటోలు కూడా చక్కగా రావాలి. కానీ రష్మి, ఎన్ని తీసినా నా కెమెరాకి ఇవన్నీ కాదు, నువ్వు కూడా చేస్తే బాగుందని నా కెమెరా కోరుకుంటుందిరా. ఇట్స్ టైమ్ టు పోజ్. రెడీ? Who is the best poser? The winners are సుహాసిని గారు. ఏ షోకైనా ఒక షో నడుస్తుంది అనుకోండి, ఎస్పెషల్లీ మోడలింగ్ లో, ఆ షో అంతా అయిపోయేటప్పటికి ఒక షో స్టాపర్ వస్తారు, అవునా? దాట్స్ అవర్ రష్మి. ఆల్ రైట్, సో ఇంద్రజ గారు చేతిలో క్యాష్ ప్రైజ్ రెడీగా ఉంది. మరి ఆ క్యాష్ ప్రైజ్ తీసుకోవడానికి రిక్వెస్టింగ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ టు ప్లీజ్ జాయిన్ us on the stage. మా పెళ్లి కొడుకు గారు, మా బ్రైడ్ గ్రూమ్ గారు హ్యాపీయా? చాలా చాలా హ్యాపీ. మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చామా? మీరు మీ కాబోయే భార్య లైఫ్ లాంగ్ కలిసి ఇలాగే హ్యాపీగా ఉండాలండి. హ్యాపీగా ఉండాలంటే తను ఇక్కడ ఉండాలిగా. మరి రామ్ ప్రసాద్ గారు, పెళ్లి కూతురు ఇక్కడ? పెళ్లి కూతురు చాలా హ్యాపీ, వెళ్ళిపోయిందిగా. పెళ్లి కూతురు వెళ్ళిపోవడం ఏంటి? అది మీరు నాకు ఇంతవరకు చెప్పకపోవడం ఏంటి? మీరు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, అన్యాయం చేయరు, అవునా కదా? అవును. ఒకవేళ అమ్మాయిని రమేష్ అన్నకి ఇస్తే అన్యాయం కాదు చెప్పండి. అది జెన్యూన్ గా చెప్పండి మేడం, మీరే న్యాయం చెప్పండి. అమ్మాయి వెళ్ళిపోవడం కరెక్టా రాంగా? పెళ్లిలో ఎప్పుడు బయట అందం కాదు, మనసు ఎలా ఉందని చూడాలి. ఆ అమ్మాయే మంచి మనసు చూసుకొని ఒక అబ్బాయి వెళ్ళిపోయింది. అయ్యో, మరి నా పరిస్థితి ఏంటి మేడం? రాలిపోయే పువ్వా. అయినా మీ పెళ్లి బాగా జరగకపోయినా మా ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది, అంతే కదా? అందరూ బాగా ఎంజాయ్ చేశారు కదా? మంచి మంచి గేమ్స్ ఆడారు కదా? ఫుల్ ఎంటర్టైన్ అయ్యారు కదా? అంతే. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా. నెక్స్ట్ సండే కలుద్దాం. టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ వీకెండ్. వి లవ్ యు. గుడ్ బై.